నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముంబై నటి కాదంబరి జత్వానీ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తనను వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపిస్తూ గత ప్రభుత్వంలోని పెద్దలు, పోలీస్ అధికారుల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంతో ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఈ విషయం ఇప్పుడు విజయవాడ పోలీసుల వద్దకు చేరింది. ఇందులో భాగంగా విజయవాడ సిపిని కలిసిన జత్వానీ తనపై వేధింపులు జరిగాయి అంటూ పలు ఆధారాలను అందజేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అవును, గత ప్రభుత్వంలోని పెద్దలు, పోలీస్ అధికారులపై ముంబై నటి కాదంబరి జత్వానీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆమె చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అవుతూ వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా ముంబై నటికి వేధింపులు, సజ్జల సహాయం పేరుతో కథనం ప్రచురించి తనపై దుష్ప్రచారం చేశారు అంటూ ప్రధాన పత్రికతో పాటు ఆ కథనం ఆధారంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పైన పరువు నష్టం దావా వేశారు. ఈ సందర్భంగా అటు దినపత్రికకు, ఇటు వర్ల రామయ్యకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల లీగల్ నోటీసులు పంపించారు. ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా తనపై దుష్ప్రచారానికి దిగుతోందని ఆయన ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా వారికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నుంచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. తనను అప్రతిష్ట పాలు చేయడంలో భాగంగానే ఈ నటిని తెలుగుదేశం పార్టీ రంగంలోకి దింపిందని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను పక్కదారి పట్టించేలా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.